రాష్ట్రంలో గోవుల సంరక్షణకు సమగ్ర విధానం రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం అధికారులను ఆదేశించారు. ఇందుకోసం వివిధ రాష్ట్రాల్లో అమలు చేస్తున్న విధానాల అధ్యయనానికి 3 అధికారులతో కూడిన ఒక కమిటీని నియమించారు. పశుసంవర్ధక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సభ్యసాచి ఘోష్, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. మన సంస్కృతిలో గోవులకు ఉన్న ప్రాధాన్యం, భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకోవడంతో పాటు గోవుల సంరక్షణే ప్రధానంగా విధానాల రూపకల్పన ఉండాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. వేములవాడ, యాదగిరిగుట్ట వంటి కోడెమొక్కులు చెల్లించే దేవాలయాలతో పాటు హైదరాబాద్ నగర సమీపంలోని ఎనికెపల్లి పశుసంవర్ధక శాఖ విశ్వవిద్యాలయం సమీపంలో తొలుత గోశాలలు నిర్మించాలని సీఎం ఆదేశించారు. భక్తులు సమర్పించే కోడెల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలని, వేములవాడ సమీపంలో 100 ఎకరాలకు తక్కువ కాకుండా గోశాల ఉండాలని సూచించారు. భక్తులు గోశాలలకు పెద్ద సంఖ్యలో గోవులు దానం చేస్తున్నారని, స్థలభావం, ఇతర సమస్యలతో అవి తరచూ మృత్యువాత పడుతున్నాయని ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితులను అధిగమించి గోవుల సంరక్షణే ధ్యేయంగా ఈ 4 ప్రదేశాల్లో అత్యాధునిక వసతులతో గోశాలలు నిర్మించాలని సూచించారు. గో సంరక్షణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఖర్చైనా వెనకాడదని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. కాగా గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై ప్రశంసలు కురిపించారు. నిజమైన ముఖ్యమంత్రి అంటూ ఆకాశానికెత్తారు. తెలంగాణలో కొత్త గోశాలల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. వేల సంఖ్యలో ఆవులు, దూడలు, ఎద్దులను కబేలాల్లో అక్రమంగా చంపుతున్నారని ఆరోపించిన రాజాసింగ్ దీనిని నివారించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో మోడల్ గోశాలలు నిర్మించే నిర్ణయం చాలా మంచిదని, గో రక్షణ కోసం ఒక ప్రత్యేక పోలీసు ఫోర్స్ ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. అందులో తనను కూడా సభ్యుడిగా నియమించాలన్నారు. దేశంలోని ముఖ్యమంత్రులలో గోవులకు సేవ చేసే నిజమైన ముఖ్యమంత్రి ఎవరు అని అడిగితే రెండో పేరు రేవంత్ రెడ్డిదే అని అన్నారు. మొదటి పేరు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ది అయితే రెండో పేరు సీఎం రేవంత్ రెడ్డిది అని ప్రశంసించారు. ఇలాంటి పనులు చేస్తే రేవంత్ రెడ్డికి దేశంలో మంచి గుర్తింపు వస్తుందని, తెలంగాణలో గోవధను నిషేధించాలని రాజాసింగ్ విజ్ఞప్తి చేశారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.